బంతిని చూసారా మీరు? ఆ బంతి ఎట్లుంటుంది? ఆ బంతి తీసుకో, బంతి తీసుకో. ఆ బంతి మనము మామూలుగా ఆడుకుంటారు కదా మీరు, బంతితో ఆడుకుంటారా లేదా పిల్లలు? చూడండి, దీన్ని ఏమంటాము? బంతి. దీన్ని బాల్ అని కూడా అంటాము. ఈ బాల్ ఇట్లంటే ఇట్లా అన్నప్పుడు అంతా పైకి ఎగురుతుంది అనమాట. మనం ఆడతాం కదా సాయంత్రం పూట్ల చిన్న బాల్తో, ఆడతామా లేదా? ఇప్పుడు ఈ బంతి కథ చెప్పబోతున్నాను పిల్లలు మీకు. బాల్ ఇప్పుడు ఇక్కడే ఉంది. ఒకసారి ఈ యొక్క బంతి దాని పేరు మర్చిపోయిందంట. మామూలుగా మీ పేరులో గుర్తు పెట్టుకుంటారా లేదా? ఈ బంతి దాని పేరు మర్చిపోయిందంట. మర్చిపోయి ఏమి ఎంత ఆలోచన చేసినా కూడా పేరే గుర్తుకు రాలేదంట. నా పేరేమి? అయ్యో, నా పేరు నాకు గుర్తుకు రావడం లేదే. అయ్యో, ఏం నా పేరు? అయ్యో నీ గుర్తు తెచ్చుకుంటా ఉందంట. కానీ ఎంతసేపటికి ఆ బంతికి తన పేరే గుర్తుకు రాలేదంట. గుర్తుకు రాకుండా పోతే ఏం చేశారు పాపము? మెల్లిగా బంతి బయలుదేరిందంట. ఇట్లా బయలుదేరి దాని పేరు గుర్తుకు రాలేదు పిల్లలు. మెల్లిగా ఇట్లా బయలుదేరిందంట. పోయి ఇట్లా మెల్లిగా ఈ యొక్క తలుపు ఉంది కదా, చూడనా ఉదయ్, ఈ తలుపు ఉంది కదా, ఈ తలుపు తెగిరిపోయిందంట. బాలు తలుపు తెగిరిపోయి, తలుపు నా పేరు చెప్పవా? నేను నా పేరు మర్చిపోయినాను, నా గుర్తుకు రావడం లేదు, చెప్పవా? తలుపు నా పేరు చెప్పవా తలుపు అని పాపము ఆ యొక్క బంతి ఆ తలుపుని అడుక్కునిందంట. అడుక్కుంటే ఈ తలుపు ఆ బంతికి ఏం చెప్పిందంటే, పోపో, మాకేం పనేం లేదేమే, నేను నీ పేరు నేనెందుకు గుర్తు పెట్టుకుంటాను? నాకు ఎట్లా తెలుస్తుంది నీ పేరు? పో, నా పని నాకు సరిపోతా ఉంది. నేను ఇట్లా తలుపు వేసుకుంటా, ఇట్లా తీసుకుంటా, ఇట్లా వేసుకుంటా, ఇట్లా తీసుకుంటా ఉన్నాను. నాకే టైం లేదు. నేను నీ పేరే అని నేను చెప్పేది. పోపో, నాకు అంత టైం లేదమ్మా నీకు చెప్పేదానికి అని చెప్పి తలుపు చెప్పేసిందంట. అప్పుడు ఏం చేశారు పాపము, తనకు బాధ అయిపోయిందంట. ఎవరికి? బంతికి. నన్నేమి అడగద్దు, నువ్వు వచ్చి పో, ఎవరినన్నా పోయి ఎట్లా పోయి వాళ్ళు ఎవరినన్నా పోయి అడగబో అని చెప్పిందంట. అప్పుడు పాపం మెల్లిగా బయలుదేరిందంట. ఇట్లా బయలుదేరి పోయి ఏం చేసింది? ఇక్కడ కొలాయి నిందంట. కొలాయి నీళ్ళు పోయిందంట. నీళ్ళు వస్తాయి కదా మన వీధిలో కొలాయిలో నీళ్ళు వస్తాయి రావా? వీధిలో కొలాయిలు ఉంటాయి కదా, అన్ని ఇంట్లో కూడా కొలాయిలు ఉంటాయి, వీధిలో కూడా కొలాయిలు ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయంట. ఈ కొలాయి దగ్గర పోయిందంట పాలు. బంతి పోయి, కొలాయి నా పేరు మర్చిపోయినాను, చెప్పవా? నా పేరు అట్లా చెప్పువా? నా పేరేం చెప్పు అని అనుకునిందంట. ఎవరి పిల్లలు? ఏమే నీళ్ళు వస్తాయంట బాగా, చెప్పవా? నా పేరు చెప్పవా అని అనుకుంటే, పాపా నీ పేరేవా? నీకే గుర్తుకు లేకపోతే నాకెట్లా గుర్తుంటుందమ్మా? నీ పేరు నువ్వే గుర్తు తెచ్చుకోవు. నన్ను దిగిన అడగద్దు. నేను నీళ్ళు వదిలే పనిలో ఉన్నాను. కొలాయిలో నీళ్ళు బాగా, అందరికీ నీళ్ళు పోవాలా, పనే నాకు సరిపోతా అని. పాప ఇంకా కొంచెం ముందర పోయి ఆడెవరున్న పోయి అడగబో, నన్నేం నువ్వు అడగద్దమ్మా అని పాపం ఈ కొలాయి చెప్పేసిందంట. చెప్పేస్తే పాపాటి నుంచి బాధగా బయలుదేరి మెల్లిగా వస్తా ఉందంట. మెల్లిగా వచ్చి ఎట్లా చూసిందంట. ఏమే పోతే ఇక్కడ ఒక చీపురు నిందంట. చీపురు అంటే పర్కట్ తెలుసు కదా మీకు. ఆ పర్కట్ని అడిగిందంట. చీపురు నా పేరు చెప్పవా? ప్లీజ్, నా పేరు మర్చిపోయినాను. తలుపుని అడిగితే చెప్పలేదు, కొలాయిని అడిగితే చెప్పలేదు. పోనీ నువ్వన్నా ఇల్లు తోస్తున్నావు, గుర్తుంటే చెప్పండి. పాపా నేనే తోసి సుస్తుపడిపోయినా, అలసిపోయినానమ్మా. నా పేరు నాకు టైం లేదమ్మా, నేను చాలా అలసిపోయినానమ్మా, నా వాళ్ళకి కాదమ్మా, నేనే చెప్పలేనమ్మా
నువ్వు పో, ఇంకా పో, అటు పో, పో 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 పో. ఆడెవరు నువ్వు పోయి అడగపో. నన్నేం నువ్వు అడిగేది? నేను తోసి 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 సుస్తు మారిపోయి నేనే సుస్తు అయిపోయింటే పోమా. నువ్వు పోయి బంతి ఆడేళ్ళ పెట్టుకో, బంతి నన్నులా నువ్వు పోయి ఆడేళ్ళ పెట్టుకో. నాకు తెలియదు నీ పేరు నువ్వు చెప్పేసినట్టు. బంతి మెల్లిగా మళ్ళా బాధగా ఎవరు నా పేరు చెప్పనంటా ఉన్నారు. నా పేరే నాకు గుర్తుకు రావడం లేదు. ఎట్లా అని బాధపడతా ఉందంట. బాధపడతా ఉంటే ఏం చేశారు నాన్న? అప్పుడు నేల మీద అట్లే వస్తానందంట. పిల్లలు అక్కడ బ్యాట్ తెలుసా మీకు? బ్యాట్ పైన ఉంది నాన్న, మనకు కూడా బ్యాట్ పైన ఉంది. ఆ బ్యాట్ని వచ్చి అడిగిందంట. బ్యాటు బ్యాటు మా పేరు చెప్పవా? కలుపుని అడిగితే నువ్వు చెప్పలా, పొలాయిని అడిగితే నువ్వు చెప్పలా, చీపుని అడిగితే నువ్వు నా పేరు చెప్పలా. ప్లీజ్ పేరు తెలుసా చెప్పి మర్చిపోయినాను. నాకు ఎవరు చెప్పనంటూ ఉన్నారు. నాకు గుర్తుకు రావడం లేదు అని అడిగిందంట. అప్పుడు బ్యాట్లో నీవు నీ పేరు మర్చిపోయినావా? అయ్యో నీ పేరు బంతి కదా, నీ పేరు బంతి కదా, నేను బ్యాట్ కదా. బంతిని ఎవరు కొట్టేది? బ్యాట్ కొడతాం కదా బంతిని. అయ్యో బంతి, నీ పేరు బంతి కదా, నా పేరు బ్యాట్ కదా అని పక్క 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 నవ్వేసి చెప్పిందంట. అప్పటి నుంచి బంతికి ఆ చెప్పకనే సంతోషమైపోయిందంట. అయ్యో నా పేరు బంతి కదా, నేను మర్చిపోయినాను కదా ఇంతసేపు. చూసావా ఎంత మంచి స్నేహితురాలు నాకు. బ్యాట్ బ్యాట్ ఎంత బాగా నాకు ఏం చెప్పింది చూడమ్మా. ఎవరు అడిగినా నాకు చెప్పలేదు. తలుపుని అడిగినా, పొలాయిని అడిగినా, చీపుని అడిగినా అందరూ నన్ను పప్ప అని నన్ను అందరూ తరిమేస్తున్నారు. బ్యాట్ ఎంత మంచిదో చూడు, పాపం నా పేరు గుర్తుగా చెప్పిందని దానికి థ్యాంక్స్ చెప్పి ఆ రోజు నుంచి బ్యాటు బాలు రెండు స్నేహంగా ఉన్నాయంట. పిల్లలు మీరు కూడా అదే విధంగా స్నేహంగా ఉండాలి. ఎవరు కొట్టుకోకూడదు, గిలుకోకూడదు, ఎవరిని ఎవరు కొట్టకూడదు. అర్థమైందా? కలిసిమెలిసి అందరూ మనము హ్యాపీగా ఉండాలి. స్నేహితులు అంటే నచ్చిన పిల్లలు మీకు ఈ కథ వెరీ గుడ్. క్లాస్ కొట్టండి, నచ్చింటే గట్టిగా కొట్టండి. వెరీ గుడ్ వెరీ గుడ్.